ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు రవాణాపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా వేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. అధ్యక్ష 2019-24 సమయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో ముఖ్యమంత్రి గారి సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అయితే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుందండి అధ్యక్ష, ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు, ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంత ముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదే విధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలిసి ఒక నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో 194 కోట్ల వ్యయంతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటికి సొంత భవనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో 88 పీహెచ్సీలను మంజూరు చేశామని, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. శాసనమండలిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. 12 పీహెచ్సీలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ పేదలకు విస్తృతమైన వైద్య సేవల్ని అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని మరింత పటిష్టం చేశామన్నారు.
976 పీహెచ్సీ భవనాలకు పూర్తి స్థాయిలో రిపేర్లు చేపట్టామని, అలాగే 152 కొత్త పీహెచ్సీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1144 పీహెచ్సీలు, పట్టణ ప్రాంతాల్లో 560 యూపీహెచ్సీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవల్ని మరింత చేరువ చేసేందుకు ఇటీవల 2500 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించామని, మరో 110 మంది డాక్టర్లను త్వరలో నియమించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి సభకు తెలిపారు. ప్రత్యేకంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనల్ డిసీజెస్ని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రసవ సమయంలో వారికి పరీక్షలు జరిపే విషయంలో కానీ, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ, పోషకాహార సలహాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాథమిక సేవలు అందిస్తూ ఉంటాయి అధ్యక్ష. అంతేకాకుండా ప్రధాన కీలకమైనటువంటి పాత్ర గ్రామ స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉండేలాగా ఈ పిహెచ్సి సెంటర్స్ ఉంటాయని చెప్పారు. నేను కోరేది ఏమిటంటే మంత్రి గారిని, ఈ ఆరోగ్య కేంద్రాల యొక్క భవనాల పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి, వాటిల్లో ప్రసవం జరగాలి అంటే అక్కడ వెసులుబాటు ఉందా లేదా, ఎందుకంటే ఈ మధ్య సంజీవిని కార్యక్రమం అని చెప్పి ఒకటి ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అధ్యక్ష ప్రభుత్వం. మరి దానికి తగ్గ సిబ్బంది ఉందా లేదా, ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ, అదేవిధంగా ఈ పిహెచ్సి కేంద్రాలు కొన్నిటిని కన్వర్ట్ చేయడం జరిగింది 30 బెడెడ్ హాస్పిటల్స్గా మండల కేంద్రాల్లో. వాటికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్నిటికీ ఉన్నాయా లేవా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ 1444 పిఎస్సీలు ఉంటే అర్బన్లో 560 యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు 2500 నియామకాలు చేపట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఒక 110 డాక్టర్లు మాత్రం, మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది. వాటిని కూడా రాబోయే 10-20 రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా వాటిని నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. 194 కోట్లతో 100 పిఎస్సీల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో జరిగింది, చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ, అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతరత్ర పిఎస్సీల్లో చాలా వరకు ఈ ప్రసవాలకి అవకాశం ఉన్న చోట, ట్రైన్ ఉన్న డాక్టర్లు ఉన్న చోట, ట్రైన్ ఉన్న నర్సింగ్ స్టాఫ్ ఉన్న చోట చేస్తున్నాం అధ్యక్ష. అయితే వీటికి అల్ట్రాస్కాన్ కానీ టిఫాస్కాన్లు అవసరం ఉంటుంది. సిఎస్సీలో 30 పడకల సిఎస్సీలో జరుగుతుంది. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డు చేయాలనే ఉద్దేశంతో ఏబిడిఎం కింద యూనిక్ ఐడిని కూడా క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక డయాలసిస్ సెంటర్లు కావాల్సిన సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్సీల్లో డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడం జరుగుతుంది. పిఎస్సీల్లో డయాలసిస్ సెంటర్ లేవు అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు ఈ 25 నెలల్లోనే 19 సెంటర్లలో డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు తాగునీరు అందిస్తుందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్లపాడు ప్రధాన కాలువ విస్తరణకు 36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ప్రీక్లోజ్ చేసిందని విమర్శించారు. ఏదైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరి 10 లక్షల మంది ఏదైతే ఎకరాలకి సాగునీరు అందిస్తూ అదేవిధంగా వేలాది గ్రామాలు లక్షలాది జనాభాకు మరి త్రాగునీరు అంటే ఇట్లా లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి 175 క్రష్ గేట్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 175 క్రష్ గేట్లకు సంబంధించి ఆ రోజు 31.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 58 గేట్లను ఆ రోజు కొత్త గేట్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఈ యొక్క 117 గేట్లు అంటే 175లో 58 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త గేట్లు పెట్టాం. మిగిలిన 117 గేట్లు అదేవిధంగా ఏదైతే 10 స్కవర్ గేట్లు, 12 హెడ్ స్లూయిస్ గేట్లు మరామతులు, అదేవిధంగా 12 హెడ్ స్లూయిస్ కింద వరుసలో ఉండేటువంటి గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 150.09 కోట్ల నిధులు మంజూరు చేసి ఈ పనుల్ని అంటే ఏదైతే మెకానికల్ రిపేర్స్ అంటే స్టాప్ లాక్ గేట్స్, స్కవర్ గేట్స్ కు సంబంధించి రబ్బర్ సీల్స్, శాండ్ బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్, రోలర్ బేరింగ్స్, వైర్ రోపులు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్ రిపేర్లు కూడా కేబులింగ్, వైరింగ్, కంట్రోల్ ప్యానల్స్, 102 గేట్లకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్స్, ట్రాన్స్ఫర్స్, జనరేటర్స్ ఈ రకంగా ఏదైతే ప్రమాదభరితంగా ఉన్నటువంటి యొక్క ధవళేశ్వరంకు సంబంధించినటువంటి గేట్లన్నింటినీ కూడా మళ్ళీ కొత్త గేట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ టెండర్స్ ని మొన్న 9/1/2026 టెండర్స్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క టెండర్స్ కూడా ఈ నెలలోనే ఫైనలైజ్ చేసుకుని ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసి ఖచ్చితంగా మరి త్వరితగతంగానే ఈ సీజన్ లోనే ఈ యొక్క కొత్త గేట్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14-19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పాటు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన పాత యాగశాలలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్ ఆధ్వర్యంలో వైదిక కమిటీ వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ పూర్ణాహుతిని నిర్వహించారు. యజ్ఞ ఫలాన్ని భక్తులందరికీ సిద్ధింపజేస్తూ లోక కళ్యాణం కోసం ఈ క్రతువును ముగించారు. ముఖ్య అతిథులుగా విశిష్ట కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి ప్రాధాన్యత బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన యజ్ఞ యాగాదులు సంపూర్ణమైనట్లుగా భావిస్తూ అగ్నిదేవునికి ఆహుతులు సమర్పించారు. అనంతరం వేద పండితులు అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇమామ్ ఇబ్న్ అబ్బాస్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం ఆహ్వానించదగ్గ విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. వన్ టౌన్ పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు నిర్వహిస్తారని, వారు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మహమ్మదీని అభినందించారు. ముస్లిం కుటుంబాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఫతాఫుల్లా మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. సొసైటీ నిర్వాహకులు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సొసైటీని స్థాపించామని చెప్పారు. ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా ఎన్నో కఠోర దీక్షలు చేస్తారు. కఠోర దీక్షలు చేసి ఆ భగవంతుడిని అల్లాని ప్రార్థించుకుని సుఖశాంతులతో ప్రపంచమంతా ఉండాలని కోరుకునే మీ ఔదార్యాన్ని మెచ్చుకోవాల్సిన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈ సంస్థ ద్వారా ఉచితంగా పేద ముస్లిం కుటుంబాలకి నెలకు సరిపడా కిట్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. సుమారు ఇక్కడ 400 మందికి ఇస్తా, రాష్ట్రం మొత్తం కూడా ఇస్తున్నారు, విజయవాడలో మిగతా ప్రాంతాలకు కూడా. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా చూస్తే విజయవాడ నగరంలో చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు, సోషల్ అవేర్నెస్ ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతే అది. ఈ ప్రత్యేకత మనం చూసాం. గత వరదల సమయంలో కూడా ఎన్నో ముస్లిం కుటుంబాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వరద బాధితులను ఆదుకోవడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు విజయవాడ నగర వాసుల వల్లే అవుతుందన్నట్టు మనం ప్రపంచానికి కూడా చూసాం. ఇక ముఖ్యంగా విజయవాడ నగరంలో ముస్లింలు, ఈ నగరం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే ముస్లింల యొక్క పాత్ర మరవలేదు. ఎందుకంటే నేను ఆటోమొబైల్ రంగం నుంచి వచ్చిన వ్యక్తిని, మధ్యలో ఆటోమొబైల్ వదిలేసిన మా కుటుంబం అంతా ఆటోమొబైల్ రంగం నుంచి వచ్చిన వ్యక్తులు. ఎంతోమంది ముస్లిం సోదరులతో నేను వ్యాపారం ఆటోనగర్లో చేయడం జరిగింది. ఇప్పుడు నిజాయితీగా, నిర్భయంగా, చక్కగా వదిలే ముస్లిం సోదరులను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి మా కుటుంబాన్ని మొదటి నుంచి కూడా మా ముస్లిం సోదరులందరూ ఎంతో చక్కగా ఆదరిస్తూ ఉంటారు. నేను కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను. అందులో ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం, ఈ సొసైటీకి నేను రాత్రి ఢిల్లీలో ఉన్నా, తప్పకుండా రావాలని సోదరులు చెప్పంగానే వస్తాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు నేను కూడా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.